హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. వచ్చేసింది దావోస్ పెట్టుబడుల లెక్కెంతనో తేల్చేసిరనమాట మన పచ్చ మీడియా పచ్చమంద. నిన్న మొన్నటి దాకా దావోస్ తుస్ అని చెప్పి కథనాలు కనీసం అంటే పచ్చ క్యాడరు పచ్చ డిజిటల్ మీడియా కూడా కౌంటర్ చేసుకోలేక ఎంత ఇబ్బంది పడిందో చూసినాం కదా. ఇక దాన్ని ఏదో రకంగా తిప్పికొట్టాలన్న తాపత్రయమో లేదంటే ఇంకోటో తెలియదు కానీ బాబు గారి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఇక మన పచ్చపత్రికలు భుజానికి ఎత్తుకున్నాయన్నమాట. దాని తాలూకా కథనమే ఇదనమాట. 7 నెలల్లో 6 లక్షల కోట్లు. దావోస్లో వచ్చింది ఎంతరా అబ్బాయి అంటే చెప్పడానికి సమాధానం లేదు కానీ 7 నెలల వ్యవధిలో 6 లక్షల కోట్లు వచ్చేసినాయంట. 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయంట. రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వ వివరణ. దావోస్ పర్యటనకు ముందే క్యూ కట్టిన పెట్టుబడిదారులు. అది ప్రపంచ ఆర్థిక సదస్సులో మార్మోగిన బ్రాండ్ ఏపీ. మున్ముందు మరిన్ని రాక పారిశ్రామిక అనుబంధ సంస్థలు సైతం పుంజుకోవాలి అని నిపుణులతో ఇలాగా మొత్తం అంతా కూటమి పెద్దలందరూ కలిసి నిన్న రిపబ్లిక్ డే వేదికగా ఈ అనౌన్స్మెంట్ అనమాట వచ్చినాయి. నిజంగానే ఒకవైపు మహారాష్ట్రనేమో మొత్తం బొంబాయి అన్నట్టు, మహారాష్ట్రనేమో 15 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి ఆ నేషనల్ పేపర్సే రాస్తూ ఉన్నాయి. పక్కన తెలంగాణలో ఇవే పచ్చపత్రికలు 1,78,000 కోట్లు రేవంత్ రెడ్డి సత్తా, ఆయన తీసుకుపోయిన పెట్టుబడులు అని చెప్పి వీళ్ళే రాసినారు. కానీ అదే ఏపీకి సంబంధించి ఏపీ ఎడిషన్స్లో ఒక్క ఫిగర్ అన్న కనిపించిందా? కానీ ఈరోజు మాత్రం 7 నెలల్లో 6 లక్షల కోట్లు. అసలు దావోస్ అనేది ఒక మిత్ అనే అంటాడు బాబు గారు. మరి అట్లాంటి మిత్తుకు ఎగేసుకుని టీంను తీసుకుపోయి 100 కోట్లు ఖర్చు అసలు దావోసే ఒక మిత్ అంటాడు. అట్లాంటి దావోస్కు 105 10 కోట్లు ఖర్చు పెట్టి బాబు గారు, చిన్నబాబు గారు, అధికార యంత్రాంగం ఇంతమంది పోయి మరి ఇంకెందుకు? మిత్తే కదా అది. ఇప్పుడు దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికి. మిత్ ఉంది. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇది ఒక మిత్. ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్. ప్రపంచంలో 4 రోజులు ప్రపంచం అంతా. ఇది ఆయన వివరణ. సో తీసుకొచ్చింది ఏం లేదు కానీ డబ్బాచారం మాత్రం ఇట్లా 7 నెలల్లో 6 లక్షల కోట్లు అంటాం కదా. దీంతో రాష్ట్రం సుభిక్షం అయిపోయి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్టే. మేనిఫెస్టోలో ఒక హామీ తీరిపోయింది చూడండి. ఇదనమాట మన పచ్చపత్రికల స్థైర్య విహారం. ఇంకా ఈ ప్రచారానికి ప్రజలు చెవుల్లో సీసం పోసినట్టు, మొత్తం రాత్రిలో పూట కలలు కంటున్నట్టు, రేపు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినట్టు కలలు కానీ నిద్రపోవాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.